హలో అండి, నమస్తే. మెస్మరైజింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనము నెయిల్ ఆర్ట్ అనేది ఏ విధంగా వేసుకుంటే బాగుంటుందో చూద్దాము. మన అందరికీ చిన్న చిన్న నెయిల్సే ఉంటాయి. దాన్నే మనం అందంగా ఎలా వేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా ఫస్ట్ కోట్ అనేది వేయాలి. అది పూర్తిగా ఎండిపోయాక రెండో కోట్ వేయాలి. అప్పుడు నెయిల్స్ పైన పెయింట్ చాలా బాగా కనిపిస్తుంది. పైన వీడియోలో చూపించిన విధంగా ఇలా నిదానంగా వేసుకోవాలి. ఇలా అన్ని గోర్లకి మనము చాలా జాగ్రత్తగా పక్కన అంటకుండా వేసుకోవాలి. అలా వేసుకున్నాక మనం ఇప్పుడు ఒక స్టాంప్ తీసుకొని, స్టాంప్ అంటే మనకి ఆన్లైన్లో దొరికేస్తుంది. ముందుగా దీన్ని పూర్తిగా ఎండబెట్టుకోవాలి. నేను దీన్ని యూవీ లైట్ కింద ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టాంప్ పైన మనకు కావాల్సిన కలర్స్ని ఇలా వేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకుందాము. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మీకు నచ్చిన కలర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. లైట్గా తిప్పాలి, లేదంటే మన స్టాంప్ పాడవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మన గోరు పైన ఇలా స్టాంప్ చేసుకుందాం. అంతే, మన డిజైన్ రెడీ అయిపోయింది. ఇలా అన్ని గోర్లకి మనం ఇలానే స్టాంప్ చేసుకుందాము. అలాగే పక్కన ఏదైతే ఎక్స్ట్రా పెయింట్ అంటుతుందో దాన్ని నీట్గా ఒక దూది కానీ లేదంటే మీకు నచ్చిన ఏదైనా దాంతో నీట్గా తుడిచేసుకుందాము. అంతే, మన నెయిల్ ఆర్ట్ రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం యూవీ లైట్ కింద ఆరబెట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం టాప్ కోట్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం టాప్ కోట్ వేసుకొని మరొక 30 సెకండ్స్ దీన్ని మళ్ళీ యూవీ లైట్ కింద పెట్టి ఎండబెట్టేసుకుంటే మన నెయిల్ ఆర్ట్ రెడీ అయిపోయింది. అలాగే నేను ఇప్పుడు మీకు ఇప్పుడు షైనీ లుక్ చూపిస్తున్నాను కదా, మ్యాటే లుక్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ముందుగా మనం మ్యాటే లుక్ రావడం కోసం ఆ పెయింట్ని అప్లై చేసి దాన్ని మళ్ళీ యూవీ లైట్ కింద ఒక 30 సెకండ్స్ పెడితే అది ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మ్యాటే లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.